ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. స్వామి అంటే మాకు పంచ ప్రాణాలండి. వెంకయ్య స్వామి తండ్రి అంటే నేను చాలా చక్కగా శ్రద్ధగా మా వారు నేను పిల్లలు కరెంటు పోయినా సరేనండి కొవ్వొత్తి వెలిగించుకుని మరీ సత్సంగమాలు చేసుకునేవాళ్ళం, భజన చేసేవాళ్ళం, చరిత్రలు పారాయణ చేసేవాళ్ళం. ఎవరైనా వచ్చిన స్వామివారి గురించి చాలా బాగా చెప్పేవాళ్ళం. ఈయన ఆఫీసుల్లో చెప్పేవారు. మా అమ్మాయి కాలేజీలో శారదా కాలేజీలో చదువుకుందండి. అక్కడ వాళ్ళందరికీ చెప్పేది. వాళ్ళ అమ్మలు, వాళ్ళ కష్టాలు అవన్నీ కూడా మా అమ్మాయికి చెప్పేవారు. ఇదిగో పలానా వెంకటేశ్వర తండ్రి దగ్గరికెళ్ళండి. ఆయన చాలా గొప్పాయన. ఎలాంటివైనా సరే సరైపోవాల్సిందే, రోగాలైనా సరే అని మా అమ్మగారితో చెప్పి నేను దారం తీసుకొచ్చి ఇస్తాను మీకు. వాళ్ళు కాలేజీలో పిల్లలు మా అమ్మ మంచంలో ఉందే నేనే వంట చేసుకుని రావాలి అని ఇలా పాపం వాళ్ళ కష్టాలన్నీ చెప్పేవారు మా అమ్మాయికి. మా అమ్మాయి ఏమో వెంకటేశ్వర తండ్రి విభూది, నూనె, ఈ దారము అవన్నీ తీసుకెళ్ళి కాలేజీలో పిల్లలకి ఇచ్చేదండి. మీ అమ్మ చేతికి కట్టమని, ఈ నూనె కాళ్ళకి రాయమని ఇలా చెప్పేది. నిజంగానండి అవన్నీ వాళ్ళు చేశాక వాళ్ళ వాళ్ళ కష్టాలు కూడా తీరేవి. చక్కగా మోకాళ్ళ నొప్పులు తగ్గేవి. మంచంలో ఉన్న వాళ్ళు గూడా విభూది నీళ్లు తీసుకోవటం వల్ల చక్కగా మంచి ఆరోగ్యంగా లేచి కూర్చునేవాళ్ళు. ఇలాంటి అద్భుతాలు చాలా చాలా వందలు జరిగినాయండి. మేము 10 మందికి వెంకయ్య స్వామి వారి దారం ఇవ్వటం, కట్టుకోమని విభూది ఇవ్వటం. ఎప్పుడు గొలగమూడెళ్ళినా పాదోదకము, విభూది, దారాలు తెచ్చుకోవాల్సిందేనండి. మా కోసం కంటే గూడా పక్క వాళ్ళ కోసం పాపం ఎవరికన్నా కష్టాలుంటాయి, వాళ్ళకి చెప్పొచ్చు స్వామి గురించి అని ఈ ఓం నారాయణ, ఆదినారాయణ పుస్తకాలు చక్కగా ఇదిగో మీకు ఈ ఒంట్లో బాలేదా? స్వామి నా ఆరోగ్యం బాగు చేయి తండ్రి అని ఒక నామం పుస్తకం రాసుకోండి. 1008 నామం. చక్కగా స్వామివారికేసుకోండి గొలగమూడెళ్ళి. మీకు నయమైపోతుంది అని ఇలా ఎంతమందికి, ఎన్ని వందల మందికి చెప్పేవాళ్ళమోనండి. ఆయన చెప్పేవారు ఆఫీసుల్లో. నేను ఇళ్ళ దగ్గర చెప్పేదాన్ని. తల్లి తోడు అందరికీను, ఫ్రెండ్సులకి, మా అమ్మాయి కాలేజీల్లో, మా అబ్బాయి పూణేలో ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి, కొన్ని వందల మందికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అద్భుతాలు మా కుటుంబం అంతా చెప్పేవాళ్ళమండి. ఒకసారి ఇలాగే ఎవరికన్నా బావుండకపోయినా కంటితో చూసినా బాధేసేదండి. స్వామి పలానా వాళ్ళకి బావుండలేదు నాన్న, సరిజేసి పెట్టు తండ్రి అని వాళ్ళ తరపున ప్రదక్షిణ నమస్కారాలు చేసుకునేదాన్నండి నేను. అంత అమాయకంగా స్వామి అంటే పక్కవాడి బాధ గూడా నా బాధలాగా అనుకుని వెంకటేశ్వర తండ్రి దగ్గర పెట్టుకునేదాన్నండి. నాయనా వాళ్ళని సరిచేయి స్వామి నువ్వు, పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పను. ఫలానా ఆవిడ ఇలా అనారోగ్యమని స్వామివారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవటం. వాళ్ళ పేరున దునిలో కొబ్బరికాయ వేయటం. ఇలా చేసేదాన్నండి. కొన్నాళ్ళయిన తర్వాత నాకసలు ఒంట్లో బావుండేది కాదండి. ఎప్పుడు అనారోగ్యము ఇలా వచ్చేది. అప్పుడు స్వామివారు ఏం చేశారండి, స్వప్న దర్శనం ఇచ్చారు. ఇచ్చి అమ్మా నువ్వు వాళ్ళని ఇలా చేసుకోండి అని చెప్పుగాని తల్లి, వాళ్ళకి బావుండాలని నువ్వు చేయమాకమ్మా. వాళ్ళ కర్మ ఎటుపోతుంది తల్లి. అది నువ్వు తీసుకుంటుళ్ళా? ఆ! ఎప్పుడైనా సరే ఇలా చెయ్యండి అని చెప్పు అంతే. వాళ్ళకి తగ్గాలని నువ్వు చేయమాక తల్లి. వాళ్ళ కర్మ నీకొస్తుంది అని స్వామివారు నాకు స్వప్న దర్శనం ఇచ్చి చెప్పారండి. చెంపలేసుకున్నాను. ఇంకెప్పుడు అలా చెయ్యను తండ్రి నేను. నాకు తెలీదు ఇవన్నీను. వాళ్ళ బాధ నేను బాధపడుతున్నంత బాధపడతాను తండ్రి. నన్ను క్షమించు నాయనా. ఇంకెప్పుడు అలా చేయను. చెప్తాను చక్కగానని చెప్పి దండం పెట్టుకున్నానండి. కొన్నేళ్ళు గడిచింది. ఇలా గడిచిన తర్వాత మళ్ళీ ఆ మాటను మర్చిపోయానండి. మర్చిపోయి మా చుట్టాల్లో సొంత మా అక్కయ్యండి. సొంత అక్కయ్యే. వాళ్ళ కుటుంబంలో పిల్లలు లేరండి. మా బావగారికి ఇద్దరు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ముగ్గురికి పిల్లలు లేరు సంతానం. లేకపోతే నేను ఈ వెంకటేశ్వర వారి గురించి వాళ్ళకి సంతానం లేరు, ఏంటో ముగ్గురికి లేరని బాధపడుతుంటే నేను పైన ఇద్దరు అంత పెద్దగా స్వామివారికి చేస్తే పుడతారన్నది కొంచెం ఇంట్రెస్ట్ చూపించలేదండి. ఇంక చిన్న కొడుకున్నాడు. ఆ అబ్బాయికి మరీ చెప్పా. ఒక్కసారి రావచ్చు కదా! వెంకటేశ్వర తండ్రి దగ్గరికి. ఒక్కసారి వస్తే తెలుస్తుంది. ఆ మహానుభావుడు సంతానాన్ని గూడా ఇస్తాడు. నువ్వన్నా రారా చక్కగా స్వామివారికి చేసుకుందువు గాని నేను దగ్గరుండి తీసుకెళ్తాను అని జెప్పి వాళ్ళని తీసుకెళ్ళానండి.
స్వామివారికి వాళ్ళ తరపున నేనే కొబ్బరికాయ దిల్లో వేసుకున్నాను. వాళ్ళకి సంతానం కలగాలని మళ్ళీ ప్రదక్షిణాలు చేశాను. నాయనా నీ అద్భుతాన్ని చూపించవయ్యా! వీళ్ళ కుటుంబంలో సంతానం లేరని వాళ్ళ తరపున నేను ప్రదక్షిణాలు, దునిలో కొబ్బరికాయ ఏసుకోవటం ఇలా చేసేదాన్నండి. తర్వాత ఆ అబ్బాయి, కొడుకు, కోడలు గూడా వచ్చారు. 108 ప్రదక్షిణాలు చేయించాను. చేయించిన తర్వాత కొన్నాళ్ళయిన తర్వాత నాకొక స్వప్నం వచ్చేదండి. ప్రతి నెలకి, ప్రతి 2 నెలలకి, 3 నెలలకి, 6 నెలలకి ఇలా ఒక స్వప్నం వస్తూ ఉండేదండి. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత నాకో స్వప్నం వచ్చింది. నేను కడుపుతోటున్నట్టు, నెల తప్పినట్టు ఇలా వచ్చేదండి. వస్తే ఇదేంటి కడుపుతోటున్నట్టొచ్చింది అని ఆశ్చర్యపోయి, ఏదోలే వస్తోందిలే అని వదిలేసానండి. వదిలేసిన తర్వాత మళ్ళీ కొంచెం పొట్ట పెరిగినట్టు, మూడో నెలొచ్చినట్టు ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత మా అక్కయ్య గారు ఏం చేశారండి, పాపం ఇది ఇంత కష్టపడి వీళ్ళని తీసుకెళ్ళింది స్వామివారికి చక్కగా కోడలు నెల తప్పింది. ఈ సంతోషమైన వార్త దానికే చెప్దాము అని జెప్పి మా అక్క ఎవ్వరితోటి అనమాకవే ఎందుకంటే రాక రాక వచ్చింది. అసలు మా కుటుంబంలో కూడా ఎవరికీ లేరు. లేనిపోని దిష్టి చేటు. నేను నీకొక్కదానికే చెప్తున్నాను నేను. ఎందుకంటే స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళి అంత శ్రద్ధగా పాపం నువ్వు చేసి వాళ్ళ చేత చేయించి చక్కగా చెప్పావు అని చెప్పి ఆ రహస్యాన్ని నాకే చెప్పిందండి. మూడో నెలలో. చెప్తేను నేను ఆశ్చర్యపోయానండి. మా అక్కతో చెప్పా. "అక్కయ్య నాకిలా నేను నెల తప్పినట్టు కలొస్తోంది. నాకు మూడో నెలయినట్టు కలొస్తోంది. అయితే మీ కోడలికి సంబంధించింది స్వామివారు నాకు చూపిస్తున్నారనమాట" అని ఆశ్చర్యపోయానండి. నేనన్నాను, "మూడో నెల ఇంకా ఖాయం అని గూడా తెలీదు వాళ్ళకి. ఇట్లా మూడో నెల 3 నెలలయిందే ఇలాగా రెస్ట్ అయ్యి" అని చెప్పి నాకు చెప్పింది. చెబితే అప్పుడు నాకొచ్చిన స్వప్నాన్ని నేనిలా బయట పెట్టానండి. "ఏం అక్కర్లేదు నువ్వు డాక్టర్ గారికి చూపిచ్చక్కయ్య. విశేషం అయ్యుంటుంది" అని చెప్పాను. చూపిచ్చారండి. ప్రెగ్నెంట్ అని చెప్పింది ఆవిడ. నేను ఆశ్చర్యపోయానండి. మళ్ళా 2 నెలలు గడిచింది. గడిచిన తర్వాత స్వామివారు లోపల ఇద్దరు పిల్లలున్నారు అని ఐదో నెల అంతా వచ్చేసరికి మళ్ళీ స్వామివారు నాకు స్వప్న దర్శనమిచ్చి చెప్పారండి. నేనే కడుపుతోటున్నట్టు, నేను హాస్పిటల్‌కెళ్ళినట్టు, లోపల కవల పిల్లలున్నారని చెప్పి డాక్టర్ చెప్పినట్టు, ఇదంతా నాకు స్వప్నంలో వచ్చిందండి. తీరా ఈ రహస్యాన్ని మా అక్క, నేనే మాట్లాడుకునేవాళ్ళం. "అక్కయ్య ఇవన్నీ డైరీలో రాసుకో నువ్వు. నాకు మళ్ళీ ఇలాంటి స్వప్నం వచ్చింది. కవల పిల్లలని చెప్పారు నాకు స్వామివారి దర్శనమిచ్చి. నువ్వు మళ్ళీ ఐదో నెలలో టెస్ట్ చేయించు" అని చెప్తే వాళ్ళు గూడా హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. డాక్టర్ గారు కవల పిల్లలనే చెప్పారండి. తర్వాత అలా ఏడో నెల, ఎనిమిదో నెల అలా గడిచినాయి. తర్వాత నాకు ఒంట్లో బావుండక బాగా బ్లీడింగ్ అయిపోతున్నట్టు స్వప్నంలో చూపిచ్చారు స్వామివారు. చాలా బాధపడ్డానండి అసల ఆ స్వప్నంలో గూడా. ఈ విషయం కూడా మా అక్కకి చెప్పాను. మా అక్కకి చెప్పిన 2 రోజులకి వాళ్ళ కోడలికి బావుండలేదని, బ్లీడింగ్ అయిపోతోందని హాస్పిటల్‌లో చేర్పిచ్చారు అని చెప్పి చెప్పింది. ఇదేంటా అని ఈ దెబ్బతో నాకు భయం పడిపోయానండి. నాకు చూపిచ్చిన ప్రతి ఒక్కటి ఆ అమ్మాయికి జరుగుతోందండి. మా అక్క వాళ్ళ కోడలికి. తర్వాత అలా ఇక తొమ్మిదో నెలొచ్చేసింది. వచ్చిన తర్వాత స్వామివారు నాకు స్వప్న దర్శనమిచ్చి, "అమ్మా ఇద్దరు మగపిల్లలు పుడతారమ్మా. కానీ ఆ అమ్మాయికి కొంచెం ప్రాణగండం ఉంది" అని స్వామివారు తెలియపరిచారండి. కవల పిల్లలున్నారు లోపల. కానీ ఆ అమ్మాయికి కొంచెం ప్రాణగండం. ఒక్కరు బతకదు అన్నట్టుగా స్వామివారు తెలియపరిచారు. నాకింక చూసుకోండి గుండెల్లో భయం ఇంతవరకు జరిగినవి జరిగినట్టు అన్నీ జరిగినాయి స్వామి చూపిచ్చినవి. అమ్మో! అని నాకు భయమేసింది. ఈ విషయాన్ని బయట పెట్టకుండా దాచేశానండి నేను. వాళ్ళకి చెప్పలేదు భయపడతారని. ఇన్ని జరిగినాయి సంతోషిచ్చారు. ఈ విషయం జెప్తే అమ్మ బాబోయ్! ఇంకేం లేదు గోల గోల జేస్తారు. నన్ను తిట్టిపోస్తారని నేను చెప్పకుండా దాచిపెట్టేశానండి ఆ విషయాన్ని. తర్వాత వీళ్ళు హైదరాబాద్‌లో హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడికి చేర్చిన తర్వాత ఆ డాక్టర్ గారు చాలా భయమని చెప్పటం, ఆ అమ్మాయి కాన్పు కనలేకపోవటం, ఎగస్వాతలాగా రావటము, డాక్టర్లు కొంచెం అనుమానాస్పదంగా చెప్పటం పిల్లాడికి ఇవన్నీ జరిగినాయండి. జరిగేటప్పటికి తర్వాత నేను మా అక్కకి "ఎవరితో చెప్పమాకు అక్కయ్య, ఎలా ఉంది ఆ అమ్మాయి" నన్ను అడిగితే "కొంచెం ఇబ్బందిగా ఉందే"
డాక్టర్లు గూడా కొంచెం కష్టపడుతోందన్నట్టు చెప్పారని లైట్‌గా నాకు చెప్పిందండి. చెప్తే "ఎవ్వరికీ చెప్పొద్దక్కయ్య నువ్వు. ఇదిగో నాకు స్వామి ఇలా చెప్పారు" అని మా సొంత అక్కకి చెప్పానండి. చెప్తే అది భయపడిపోయి మా అక్కయ్య గారి అబ్బాయికి హైదరాబాద్‌లో ఉన్నాడు హాస్పిటల్‌లో. ఆ పిల్లవాడికి చెప్పిందండి. ఇంకా అబ్బాయి భయపడిపోయి వెంటనే మా ఇంటికొచ్చేసాడండి. రైల్వే క్వార్టర్స్‌కొచ్చేసి, "పిన్ని ఇలా సంగతి ఏం చేయాలి పిన్ని? ఇప్పుడు మా అమ్మ చెప్పింది" అని చెప్పాడు. చెప్తే నేనన్నాను, "నాకు మరి ఇలా చూపిచ్చారురా స్వామి. ఒక పని చెయ్యి, నేను దారం ఇస్తాను, విభూది ఇస్తాను, స్వామివారి ఫోటో ఇస్తాను. ఈ 3 తీసుకెళ్ళి హాస్పిటల్‌లో పక్కన పెట్టు. ఆ అమ్మాయి బెడ్ మీద పెట్టు. చేతికి దారం కట్టు. నుదిటిన విభూది పెట్టు. చక్కగా ఓం నారాయణ, ఆది నారాయణ అంటూ నువ్వు నామం చేస్తూ ఉండు. ఆ అమ్మాయి చేయి పెట్టుకుని. స్వామికొదిలేసేయి. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఆయన తప్పకుండా రక్షిస్తారు. నీ దగ్గర నుంచి రావాలి. ఎంతసేపు నేను దండం పెట్టటం కాదు. నువ్వు గూడా స్వామిని అంత గట్టిగా పట్టుకో నాయనా! నీ దర్శనానికొస్తాను తండ్రి. బిడ్డల్ని తీసుకొని కాపాడమని అడుగు ఆయన్ని. ఈ దారం కట్టు, విభూది పెట్టి స్వామివారిది ఫోటో హాస్పిటల్‌లో బెడ్ పక్కన పెట్టమని చెప్పి, ఆ పిల్లాడికిచ్చాను. ఎమ్మటే వెళ్ళిపోయాడండి. ఆ అమ్మాయికి దారం కట్టి, విభూది పెట్టి, స్వామివారి బెడ్ పక్కన ఫోటో పెట్టాక, ఆ చెవులో ఓం నారాయణ, ఆది నారాయణ, ఓం నారాయణ, ఆది నారాయణ అంటూ బాగా హాస్పిటల్‌లోని డాక్టర్లు గూడా ఆశ్చర్యపోయేలాగా నామం చేశాటండి. తర్వాత చూస్తుండంగానే ఆ అబ్బాయి గూడా అక్కడే ఉన్నాడటప్పుడు. వెంటనే ఆ అమ్మాయి కోలుకోవటం, తెలివిలోకి రావటం, మళ్ళీ నొప్పుల్లాంటివి అందుకోవటం, పెద్ద ఆపరేషన్ చేసేసి కొంచెం అమ్మాయి తెలివిలోకి తీసుకోగలుగుతోంది శ్వాస కొంచెం అన్న తర్వాత పెద్ద ఆపరేషన్ చేసి పిల్లలిద్దరిని తీశారండి. స్వామివారు చెప్పినట్టే ఇద్దరు మగపిల్లలు పుట్టారు. ఇక్కడ నాకు స్వామివారు సాయంత్రం 7 గంటలకి ఆ అమ్మాయికి ఇద్దరు కవల పిల్లలు పుట్టినట్టు, ఇద్దరు మగపిల్లల్ని పుట్టినట్టు సాక్షాత్తు వెంకయ్య స్వామి తండ్రి సాక్షిగా ఆయనే ఆ అమ్మాయికి పురుడు పోసినట్టు, ఆయనే బిడ్డల్ని తీసినట్టు నాకు స్వప్న దర్శనంలో ఇక్కడ చూపిచ్చారండి. చూపిచ్చి, "అమ్మా పెద్దవాడికి మాటలు లేట్‌గా వస్తాయి. చిన్న పిల్లవాడికి మాటలు ముందొస్తాయి. ఇందులో పెద్దతనికి కొంచెం హార్ట్ ట్రబుల్ గూడా ఉంటుంది తల్లి" అని చెప్పి స్వామివారు నాకు తెలియపరిచారు. నాకు స్వప్నం మెలుకువ వచ్చిందండి. ఇదండి జరిగిన అద్భుతం. సాయంత్రం 7 గంటలకి ప్రసవిస్తున్నట్టు, ఆ స్వామివారే సాక్షాత్తు పురుడు పోస్తున్నట్టు ఆయన నాకు స్వప్నంలో చూపిచ్చారు. అక్షర సత్యాలే. అక్కడ గూడా సాయంత్రం 7 గంటలకి ఆ అమ్మాయికి ఇద్దరు మగపిల్లలు పుట్టటం, తర్వాత ముందు కొన్ని ఒక 2, 3 ఏళ్ళు గడిచాక చిన్న పిల్లవాడికే ముందు మాటలొచ్చినాయండి. పెద్ద పిల్లవాడికి కొంచెం హార్ట్ ట్రబుల్ ఉంది. ఇవి నా వెంకటేశామి తండ్రి సాక్షిగా జరిగిన అక్షర సత్యాలండి. ఓం నారాయణ, ఆది నారాయణ, భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజ్‌కి జై. తర్వాత స్వామివారు, "అమ్మా! నీకు లోగడ ఒకసారి చెప్పాను తల్లి. నువ్వు ఎలా చేసుకోవాలో చెప్పు. వాళ్ళ గురించి నువ్వేమీ చెయ్యొద్దని నీకు చెప్పానమ్మా. అందుకనే నీకు బ్లీడింగు ఇవన్నీ అవ్వటము, ఇవన్నీ వాస్తవంలోనే జరిగినాయండి. స్వప్నంలో జరగల. నాకు ఒంట్లో బావుండకపోవటం, నాకు బ్లీడింగ్ అయిపోవటం, ఇవన్నీ కూడా వాస్తవంలోనే జరిగినాయండి. స్వామివారు నాకు మళ్ళీ దర్శనమిచ్చి, "తల్లి ఇలా చేసుకోమని చెప్పు గానీ, ఇంకెప్పుడు ఇంకొకళ్ళ గురించి నువ్వు చెయ్యమాకు తల్లి. నీకు లోగడ ఒకసారి హెచ్చరించాను" అని స్వామివారు స్వప్న దర్శనమిచ్చి నాకు మరొక్కసారి హెచ్చరించారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను స్వామి గురించి ఇలా చేసుకోండి అని చెప్తున్నానే తప్ప నేను ఎవ్వరి గురించి కూడా నేను చేయటం లేదు. ఓం నారాయణ, ఆది నారాయణ, భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి